సారీ సేమ్ కలర్ నా దగ్గర ఉందని మానేసాను, కానీ లేదంటే బ్లౌజ్ పైన ఉన్న వర్క్ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఇట్ వాస్ జస్ట్ 2 మీటర్స్కి నాకు ఒక టాప్ అండ్ ఒక బ్లౌజ్ కూడా వచ్చింది. సో దాని గురించి అయితే వెయిట్ చేయండి. అమ్మకి పిల్లి వెయిటెడ్ ఫర్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు మనకి స్టెప్ 2 ఇంకా పెండింగ్ ఉంది కదా. మళ్ళీ పండగ ముందు రోజు ఈవినింగ్ నర్సింగ్ వెళ్ళి ఓనికి సెట్ అయ్యేవన్నీ చూస్తూ ఉన్నాను. అయితే ప్లెయిన్ లేరనమాట, బరు అమ్మమ్మకి ఆపరేషన్ ఉందని చెప్పి వెళ్ళారు. సో నాకు ఈ శ్రీరామనవమి కూడా యాక్చువల్లీ చాలా టెన్షన్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి ముదుపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. ఎలా ఉన్నారు? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇవాళ శ్రీరామనవమి కాబట్టి చిన్నగా బ్లాగ్ షూట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. శ్రీరామనవమికి నేను ఏ అవుట్ఫిట్ షాపింగ్ చేశాననేది చూపిస్తాను. దాని తర్వాత నేను రోజంతా కూడా ఏం చేశాను, గుడికి వెళ్ళడము అండ్ నేను రెడీ అవ్వడము, ఇవంతా కూడా ఈ వ్లాగ్లో చూస్తారనమాట. అండ్ ఇప్పుడు టైం 6:10 అవుతుంది. సో నేను శ్రీరామనవమి రోజు బాగా రెడీ అవుతాను కాబట్టి ఒక చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశాను. ఫోటోగ్రాఫర్ 8 o'clock వస్తారు, ఆ లోపు నేను రెడీ అయిపోవాలి. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళి రెడీ అయిపోతాను. అండ్ దిస్ అవుట్ఫిట్ ఇస్ రియలీ సో స్పెషల్ టు మీ. అది ఎందుకు అనేది నేను వీడియోలో ముందు చెప్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ ఇప్పుడైతే మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. నేను శ్రీరామనవమికి చేసిన షాపింగ్ ఈసారి నా కళ్ళు కలంకారీ లెహంగా పైన పడ్డాయి. సో ఎలాగైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేలా తీసుకోవాలి అనుకున్నాను. సంక్రాంతికి గోల్డ్ శారీ తీసుకున్నాను కదా, సేమ్ అదే స్టోర్ సఖీలో ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి అండ్ క్లాత్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. అన్ని ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చిన శారీస్ చూస్తూ ఉన్నాను. ఇవి కూడా డిజైన్ బాగానే ఉన్నాయి, కానీ కలర్స్ కొంచెం డల్ గా అనిపించింది అండ్ ఫెస్టివ్ లుక్ ఇచ్చేంత బ్రైట్ గా అనిపించలేదు. ఒక 2 శారీస్ అయితే పక్కకి పెట్టి అక్కకి వీడియో కాల్ చేసి అడిగాను. గ్రీన్ బాగుంది, కానీ ఈ మెరూన్ పక్కన డల్గా ఉంది. ముగ్గురికి ఇంకా మెరూనే నచ్చింది. సో కలర్ విషయం పక్కన పెడితే మెయిన్లీ చీర అంతా కూడా ఆవులు వచ్చి డిజైన్ సూపర్గా ఉండే అనమాట. అంటే నేను అనుకున్న ఫుల్ హ్యాండ్స్కి ఈ డిజైన్ వస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అని ఈ శారీ తీసేసుకున్నా. క్యాజువల్గా అలా ఊరికే డైలీ వేర్ శారీస్ చూస్తూ ఉన్నాను. ఈ శారీ సేమ్ కలర్ నా దగ్గర ఉందని మానేసాను, కానీ లేదంటే బ్లౌజ్ పైన ఉన్న వర్క్ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఇట్ వాస్ జస్ట్ 700 రూపీస్ అనమాట. ఇంకా సేమ్ కలర్ ఉంది కదా అని నేను తీసుకోలేదు. ఫైనల్లీ నేను అనుకున్నట్టుగా స్టెప్ 1 అయితే డన్. ఇప్పుడు స్టెప్ 2, దీనికి ఓనీ తీసుకోవడం. ఇది ఒక పెద్ద టాస్కే అయిందని చెప్పాలి. నాకు ప్లెయిన్ ఓనీ తీసుకోవడం ఇష్టం లేక, సరే ఇంకా టైం ఉంది కదా అని అది అలా పక్కకు ఉంచి పైన క్లాత్ పీసెస్ తక్కువలో ఉన్నాయంటే వెళ్ళి చూశాను. నాకు ఈ నారాయణపేట్ ఫ్యాబ్రిక్లో 2 కలర్స్ బాగా నచ్చాయి. ఈచ్ 2 మీటర్స్ అండ్ ఈచ్ క్లాత్ ప్రైస్ ఏమో 264 రూపీస్ పడింది. నేను ఈ రెడ్ ఫ్యాబ్రిక్తో ఆల్రెడీ ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ అండ్ ఒక టాప్ కూడా కుట్టించాను. స్టైల్ చేశాక సోనా వీడియో అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. జస్ట్ 2 మీటర్స్కి నాకు ఒక టాప్ అండ్ ఒక బ్లౌజ్ కూడా వచ్చింది. సో దాని గురించి అయితే వెయిట్ చేయండి. అమ్మకి పిల్లో కవర్స్ కావాలి అంటే ఈ సిల్వర్ కలర్లో ప్లెయిన్ది బాగుందని తీసుకున్నాము. నేను ప్రైస్ క్యాప్చర్ చేయడం మర్చిపోయా అండ్ అలా ఇంకా ఆ రోజు మా షాపింగ్ ఫినిష్ చేసేసుకున్నాము. నేను ఇంతకుముందు నర్సింగ్కి లిటరలీ ఎవ్రీ డే వెళ్ళేదాన్ని అనమాట. ఈయన బాగా తెలిసిన అంకుల్ అండ్ కొంతమంది ఏంటి మేడం రావట్లేదు అంటే నేను అన్నాను, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, ఇప్పుడు షాపింగ్ అవసరం పడట్లేదు, అప్పుడప్పుడు మాత్రమే చేస్తున్నా అని చెప్పాను. అంటే దీని అర్థం ఏంటంటే నేను అంతలా షాపింగ్ చేసేదాన్ని ఒకప్పట్లో, బట్ ఆల్ డేస్ ఆర్ నాట్ సేమ్. లైక్ వెళ్ళడం, ఫ్యాబ్రిక్ తీసుకోవడం, కుట్టించడం, ప్రతిరోజు ఇదే పని ఉండేది. అప్పట్లో బిజినెస్ కూడా చేసేదాన్ని అనమాట. అసలు డబ్బు గురించి ఆలోచించేదాన్నే కాదు. బిజినెస్ అని కాకపోయినా నా పర్సనల్ యూస్ గురించి కూడా ఫ్యాబ్రిక్స్ తీసుకొని బోల్డ్ అని స్టిచ్ చేయించేదాన్ని. బట్ ఇప్పుడు ఆలోచనలో పడ్డాను కాబట్టి మళ్ళీ పండగకి వెళ్ళాను. నా స్టెప్ 3 స్టిచ్చింగ్కి ఇవ్వడం. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ స్టిచ్చింగ్కి ఇవ్వడానికి వెళ్ళాను. నాకు ఎలా కావాలో ఐడియాస్ చెప్పేసి మెజర్మెంట్స్ ఇచ్చేసి, అసలు దీంట్లో నుంచి ఓనికి బార్డర్ వేసే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే అంకుల్ లేదు అన్నారు. సో బ్లౌజ్ అండ్ లెహంగా మెజర్మెంట్స్ ఇచ్చేసి అలాగే ఆ రెడ్ టాప్ అండ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా తీసేసుకున్నారు. అండ్ ఐ సో బ్యాడ్లీ వెయిటెడ్ ఫర్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు మనకి స్టెప్ 2 ఇంకా పెండింగ్ ఉంది కదా. మళ్ళీ పండగ ముందు రోజు ఈవినింగ్ నర్సింగ్ వెళ్ళి ఓనికి సెట్ అయ్యేవన్నీ చూస్తూ ఉన్నాను. అయితే ప్లెయిన్ ఓని తీసుకొని లేస్ వేస్తే 650 అలా అవుతుంది. దీని బదులు అదే ప్రైస్లో డైరెక్ట్గా దొరుకుతుందేమో అని చూసి కలంకారీ ఓని అసలు డ్రేప్ చేయించుకొని చెక్ చేద్దామని, రెడ్ అయితే సెల్ఫ్ అయిపోతుంది కదా అని క్రీమ్ విత్ రెడ్ కలర్ తీసుకున్నాను. దీనికి బార్డర్ రెడ్ రాకపోతే అసలు సెట్ అయ్యేది కాదేమో, బట్ ఇంకా సెకండ్ థాట్ లేకుండా ఫైనల్ అవుట్పుట్ గురించి కొంచెం డౌట్గా తీసేసుకున్నాను. అవుట్ఫిట్ అయ్యే వరకు కొంచెం భయంతోనే ఉన్నా, వామ్మో లుక్ అసలు ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి. స్టెప్ 2 డన్. బ్యాక్ టు హోమ్ విత్ మై టైర్డ్ ఫేస్. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఉండే అంటే, శ్రీరామనవమి ముందు రోజు నేను రాముల వారికి అన్నదానం సేవ చేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ శ్రీరామనవమి రోజు కూడా సేమ్ అలానే జరిగిందనమాట.
ఇట్స్ రియలీ మై బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి. అండ్ నౌ ద లాస్ట్ స్టెప్ ఇస్ లెహంగాని స్టైల్ చేయడం. ఫైనలీ ఇట్స్ పండగ మార్నింగ్. ఇంట్లో అమ్మ వాళ్ళు లేరు, అమ్మమ్మకి ఆపరేషన్ ఉందని వెళ్ళారు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇంట్లో ఎవరి హెల్త్లు సరిగ్గా ఉండట్లేదని చెప్పాను కదా, అందుకే నా వీడియోస్లో చాలా బ్రేక్ ఇచ్చి చేయాల్సి వస్తుంది. సో దో ఐ వాంటెడ్ టు బీ రెగ్యులర్, హాస్పిటల్ తిరగడం ఏదో ఒక పని రావడం వల్ల ఆగిపోతుందన్నమాట. అమ్మ మొక్కలకి నీళ్లు పోయమని టాస్క్ ఇచ్చింది. సో డే స్టార్టెడ్ విత్ అ వెరీ పాజిటివ్ వైబ్. మొక్కలకి నీళ్ళు పోసేసి ఇంకా రెడీ అవ్వడమే ఆలస్యం అనమాట. సో రెడీ అయిపోదామా? వీడియో తీయాలంటే ఏసీ ఉండకూడదు, ఫ్యాన్ ఉండకూడదు. ఓకే, సో ఫైనలీ నా అవుట్ఫిట్ ఎలా టర్న్ అయిందో చూపిస్తాను. స్టిచ్చింగ్ నైటే అయిందనమాట. చెప్పాను కదా, ఆల్ టైమ్ వన్ డే ముందే ఇస్తాను అండ్ వన్ డేలోనే స్టిచ్చెస్ ఇచ్చేస్తారు. సో బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను. వెనకాల బ్యాక్ ఓపెన్ అనమాట. సో కప్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ పెట్టించేసాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్, ఎందుకంటే కలంకారీకి ఫుల్ హ్యాండ్స్ వేస్తున్నారు కదా, సో అలా అని చెప్పి ఫుల్ హ్యాండ్స్ కొట్టించుకున్నాను. ఐ నో ఈ సమ్మర్లో చాలా కష్టము పూజలో కూర్చొని, బట్ స్టిల్ ఐ వాంటెడ్ దట్ లుక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లంగా. సో లంగా చాలా చాలా బాగా వచ్చింది, వేసుకున్నాక లుక్ అర్థమవుతుంది మీకే. చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉంది. శారీ ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుతుందని అస్సలు అనుకోలేదు, చాలా నచ్చింది నాకైతే. అండ్ దీని పైన దుప్పట్టాకి తిరిగినంత లిటరలీ నేను దేనికి కూడా తిరగలేదు అనుకుంటా, అన్ని షాప్స్ తిరిగాను. ఫైనలీ నర్సింగ్లోనే కుదిరింది. సో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ కాంబినేషన్. ఐమ్ ట్రైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. వీడియోలో చూపించినట్టు రెడ్ ఓని చూసాను, అండ్ రెడ్ ప్లెయిన్ వేసి లేస్ వేస్తే ఎలా ఉంటుందో చూసాను, అవన్నీ చూసాను. లేస్ వేయించి ప్లెయిన్ తీసుకున్నా నాకు 600-700 పడుతుంది. ఇదేంటంటే ఫుల్ కలంకారీలో వస్తుంది కదా దుపట్టా. ఇది చాలా అంటే లుక్ అసలు టోటలీ మార్చేసింది. ఒక్క దుపట్టా ఇది ఒక్క ఓని లుక్ మొత్తం మార్చేసింది. అండ్ ఇది కాస్ట్ నాకు 750 మాత్రమే పడింది. సో అలా తీసుకున్న ఒకే ప్రైస్ పడుతుంది, ఇలా తీసుకున్న ఒకటే ప్రైస్ పడుతుంది కదా అని ఐ వెంట్ విత్ దిస్ అనమాట. సో టోటల్లీ ఫైనల్ లుక్ అయితే చూద్దాము, వెయిట్ చేయండి. I was so happy with the final look. Literally you can see the excitement on my face. ఎంత నచ్చింది అనేది. ఈ హాఫ్ శారీ నాకు ఎంత తక్కువలో అయిపోయిందంటే 645 రూపీస్ ఏమో శారీ అండ్ 1500 స్టిచ్చింగ్ ఛార్జెస్ అయ్యాయి. 750 వచ్చేసి దుపట్టా. సో ఓవరాల్ నాకు 2895 రూపీస్కి ఒక బ్యూటిఫుల్ హాఫ్ శారీ అయితే నేను అనుకున్నట్టుగా ప్రాపర్ అవుట్పుట్తో వచ్చింది. లైక్ నాకు అనిపించింది అంతంత కాస్ట్ పెట్టి ఫ్యాబ్రిక్ తీసుకునే కంటే ఇలా శారీస్ తీసుకొని కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అని అయితే ఇది కుట్టించాక అర్థమైంది. సో ఫ్యూచర్లో నేను ఇంకా చాలా శారీస్ తీసుకొని హాఫ్ శారీస్లో అయినా లేకపోతే ఇంకా వేరే ఏదైనా మోడల్స్లో అయినా స్టిచ్ చేయించి డెఫినెట్లీ వీడియో అయితే చేస్తాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నేను హాఫ్ శారీ అంతా స్టైల్ చేశాక జ్యువెలరీ మొత్తం క్లియర్గా వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. బాబోయ్, షూట్ ఉన్న రోజు అయితే అస్సలు వ్లాగ్ సరిగ్గా అవ్వదు. అదేంటో నాకు అర్థం కాదు, టైం సరిపోదు, సరిగా తీయలేను, వ్లాగ్ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. సో యాజ్ యూజువల్గా ఈ వ్లాగ్కి కూడా అలానే అయింది. ఫోటోగ్రాఫర్ ఏమో త్వరగా వచ్చేసారు, నేనేమో ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా టైం లేదు కదా అని చెప్పి ఏం షూట్ చేయకుండా డైరెక్ట్గా నేను ఫోటోషూట్కి వెళ్ళిపోయాను అనమాట. ఫోటోషూట్లో తీసుకున్న కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను. మధ్యాహ్నం సీతారాముల కళ్యాణంకి వెళ్ళాలని మార్నింగ్ షూట్ అంతా గబగబా ఫినిష్ చేసేసుకున్నాను. అందుకే నేను డీటెయిల్గా జ్యువెలరీ గురించి వీడియో తీయలేకపోయాను. ఫొటోస్ ఎక్సలెంట్ వచ్చాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఫోటోషూట్ కోసం చూస్తున్నారు అంటే ఫోటోగ్రాఫర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అతనికి రీచ్ అవుట్ అవ్వచ్చు. సో హియర్ ఇస్ మై ఫైనల్ లుక్. ఎంత హడావిడిగా అయిందంటే ఫోటోగ్రాఫర్ ఏమో మియాపూర్ నుంచి వచ్చారు, నాకేమో ఇక్కడ రెడీ అవ్వడానికి టైం సరిపోలేదు. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు ఊర్లో లేరనమాట, అమ్మమ్మకి ఆపరేషన్ ఉందని చెప్పి వెళ్ళారు. సో నాకు ఈ శ్రీరామనవమి కూడా యాక్చువల్లీ చాలా టెన్షన్తో చేసుకుంటున్నాను. బికాజ్ అక్కడ ఆపరేషన్ అంటే అఫ్ కోర్స్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఆ టెన్షన్లో నేను ఎలా రెడీ అయ్యాను ఏంటో అనేది కూడా నేను చూసుకోలేదు. ఫస్ట్ షూట్ ఒకటి అయిపోతే తర్వాత నేను మళ్ళీ చూపించచ్చు అన్నట్టు అనుకున్నాను. సో ఈ జ్యువెలరీ అయితే నేను పాకీజా ఫ్యాషన్ నుంచి తీసుకున్నాను. లక్ష్మీదేవి లాకెట్ వచ్చిన హారం. యాక్చువల్లీ దీనికి షార్ట్ ఇంకా లాంగ్ రెండు ఉన్నాయి, కానీ నేను లాంగ్ మాత్రమే వేసుకున్నాను, కొంచెం హెవీ లుక్ ఉండకూడదు అని. అండ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. అండ్ ఇదొకటి ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేశాను.
ఇలా జడబిళ్ళలాగా. ఇవి దీనివల్ల ఇంకా అందం వచ్చినట్టు అనిపించింది. సో ఓవరాల్‌గా నాకు ఈ లుక్ అయితే చాలా నచ్చింది. అండ్ హాఫ్ సారీ అయితే సూపర్, సూపర్ సాటిస్ఫాక్షన్. బికాస్ శారీ అనేది ఇంత బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. మేబీ నెక్స్ట్ టైమ్ నుంచి నేను ఇంకా శారీ తీసుకొని హాఫ్ శారీస్ కుట్టిస్తానేమో. ఐ యామ్ సూపర్బ్ హ్యాపీ విత్ దిస్ అవుట్‌ఫిట్. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. లాంగ్ హారం ఎలా వచ్చిందో షార్ట్ కూడా అలానే వచ్చిందనమాట. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చింది కాబట్టి దీనికి బాగా సెట్ అవుతుందని తీసుకున్నాను. ఎవరికైనా జ్యువెలరీ గురించి కావాలి అనుకుంటే నేను పేజ్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ రీచ్ ఔట్ దెమ్. పాకీజా ఫ్యాషన్‌లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్ నేనేసుకున్నవన్నీ కూడా పాకీజా ఫ్యాషన్ నుంచే అనమాట. నేను ఇదైతే వేయలేదు. లుక్ హెవీ అయిపోతుందని. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇఫ్ ఐ వేర్ షార్ట్ హారం ఆల్సో. ఇంత హెవీ లుక్ అమ్మో! మన వల్ల కాదు అనుకోని సింపుల్‌గా రెడీ అవుదాం. ఊరికే హెవీ జ్యువెలరీతో రెడీ అయిపోయాననుకోండి, నా పెళ్ళికి మీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు. సో, అందుకే సింపుల్‌గా ఏసుకుందాం అని చెప్పి ఇదొక్కటే వేశాననమాట. లూజ్ హెయిర్‌తో కొన్ని ఫోటోస్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవయిపోగానే మధ్యాహ్నం గుడికి వెళ్తాను. సీ యూ ఆల్ దేర్. ఎండలో ఫోటోషూట్ చేసి చాలా బ్లాక్ అయిపోయి, డల్ అయిపోయింది స్కిన్. సో, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడైతే గుడికి బయలుదేరుతున్నాను. గుడిలో కలుద్దాం. అమ్మమ్మకి ఆపరేషన్ చేయించడానికి అమ్మ వాళ్ళు ఏలూరు వెళ్ళారు. సో నేను కూపర్ మాత్రమే ఉన్నామన్నమాట. అయితే నేను చెప్పాను కదా పొద్దునంతా టెన్షన్తోనే ఉన్నానని చెప్పి. ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ అయినా అవ్వచ్చు, ఫెయిల్ అయినా అవ్వచ్చు అని అన్నారు. సో మేమందరం అదే టెన్షన్లో ఉండే. నేను గుడిలో పూజ ఫినిష్ చేసుకునే టైంకి ఆపరేషన్ అయిపోతుందన్నమాట. సో ఏ విషయం అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ పూజ అయిపోయింది, అక్కడ నుంచి కాల్ వచ్చింది అమ్మమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పి. చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. అంటే ఒక్క ఆపరేషన్ కాదనమాట, 2 ఆపరేషన్స్. సో ఇంకొకటి కూడా ఉంది నెక్స్ట్ డే. అందుకే నేను ఒకదాన్ని ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. బట్ అక్కడే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది నేను అర్థం చేసుకోగలను. నేను వెళ్ళకుండా అయిపోయింది, నాకు లీవ్ దొరకకపోవడం వల్ల. నేను కూపర్ మాత్రం ఇంట్లో ఉండిపోయాము. సో అమ్మమ్మ హ్యాపీగా సేఫ్గా ఇంటికి రావాలని అయితే ఐ ప్రేడ్. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నౌ. షీఈస్ బికమింగ్ బెటర్ నౌ. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి చాలా బాగా రెడీ అవుతాను అండ్ గుడికి ఖచ్చితంగా వెళ్తాను. కానీ ఎప్పుడు అంటే కళ్యాణం మొత్తం అయిపోయాక వెళ్తానమాట. సో ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా కూర్చొని అలా కళ్యాణం చూసిందే లేదు. కానీ ఈ ఇయర్ మాత్రం రాముల వారి కళ్యాణం చూశాను. ఎంత బాగా అనిపించిందంటే తాళి కట్టడము, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం, అబ్బా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కళ్యాణం కూడా చూశాను, అన్నదానం సేవ చేసుకున్నాను. ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ హ్యాపీ డే అనమాట. ఇంకా అమ్మమ్మ గురించి విన్నాక ఇంకా హ్యాపీ అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే మనం కళ్యాణం చూసేద్దామా.
సరోజా చిల్ సరోజా చిల్. చూసారు కదా, మొత్తానికి ఈ ఇయర్ శ్రీరామనవమి చాలా 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 బాగా జరిగింది. అండ్ నేను ఫస్ట్ టైం సీతారాముల కళ్యాణం చూడడము. ఎప్పుడు లాస్ట్‌లో వెళ్తూ ఉంటానన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం కూడా పూజ అయిపోయాక వెళ్ళాను. బట్ ఈసారి జీలకర్ర బెల్లం, తాళి కట్టేటప్పుడు, తలంబ్రాలేసేటప్పుడు దగ్గరే ఉన్నానన్నమాట. చాలా 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 మంచిగా అనిపిచ్చింది. మీకు డెఫినైట్‌లీ ఈ అవుట్‌ఫిట్ ఎలా అనిపిచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే మీ కామెంట్స్ బట్టి ఫ్యూచర్‌లో ఇంకా ఇంకా శారీస్‌తో నేను హాఫ్ శారీస్ ప్లాన్ చేసి వీడియోస్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే అంతా అయిపోయింది కదా! పూజ అయిపోయింది. శ్రీరామనవమి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్ వెంట్ గుడ్. ఇప్పుడు అసలైన పనుందేంటంటే ఐ నీడ్ టు క్లియర్ ఆల్ దిస్ మెస్ అన్నమాట. ఇదంతా సర్దుకున్నాక డ్రెస్ చేంజ్ చేసుకొని దెన్ ఐ హావ్ టు గో బ్యాక్ టు స్లీప్. కొంచెం సేపు పడుకుంటే ఈవినింగ్ లాగిన్ ఉంది. ఆఫీస్ పండగ రోజు ఆఫీస్ అంటే మీ అందరికి తెలుసు కదా ఎంత బాధాకరం అనేది. బట్ ఏం చేయలేము, వర్క్ చేయాల్సిందే. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ తెలుసు కదా, ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లవ్ యూ ఆల్. బై బై.